మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లిలో ఉన్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల వద్ద ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ అంతా నారావారిపల్లిలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఆయన సంబరాలు చేసుకోబోతున్నారు. మరింత సమాచారం నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, నారావారిపల్లిలో సంబరాలు ఎలా ఉన్నాయి? ఓవైపు నారా ఫ్యామిలీ, మరోవైపు నందమూరి ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అభిమానుల కోలాహలం ఏంటి? సంబరాలు జరుగుతున్నాయి. చూడొచ్చు, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత స్వగ్రామమైనటువంటి గ్రామం ఇది. అందువల్ల పెద్ద ఎత్తున చూడొచ్చు. ఆయన చంద్రబాబు ఇప్పుడే ఆయన ఇంటి వద్ద నుంచి కూడా బయట రావడం జరిగింది. కుటుంబ సభ్యులకి అంటే ఆయన కుటుంబ సభ్యుల సమాధుల వద్ద దర్శించుకుని ఆయన అయితే సమాధులు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. మొత్తం మీద అంటే గత 3 రోజుల నుంచి కూడా అంటే సంక్రాంతి సందర్భంగా ప్రతిసారి కూడా ఇక్కడికి తిరుమలకి అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు నారావారిపల్లికి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన ఇక్కడే ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి వద్ద ఉన్నటువంటి అంటే వాళ్ళ తండ్రి నారా ఖర్జూరపు నాయుడు కావచ్చు, అమ్మన్నమ్మ వీళ్ళు అక్కడ సమాధుల వద్దకు ప్రస్తుతానికి వెళ్తున్నారు. మనం విజువల్స్లో మనం చూస్తున్నాం. మొత్తం మీద అంటే నిన్న మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చినటువంటి ఆయన నిన్నంతా కూడా ఇంటి వద్దే ఉండడం జరిగింది. మొత్తం మీద చూడొచ్చు మనం. సైడ్ చూడొచ్చు, ప్రస్తుతానికి మనం నారావారిపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకు సంబంధించి ఇక్కడ ఆయన చంద్రబాబు కావచ్చు, లేదంటే సతీమణి భువనేశ్వరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి అయితే అంటే పూజలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అక్కడ కూడా వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తారు. అయితే మొత్తం మీద నిన్న మధ్యాహ్నం ఆయన ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అదే స్థాయిలోనే రాత్రంతా కూడా ఇక్కడ కుటుంబ సభ్యులతో అంటే నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో మనం.